బేసిక్గా సహజ వనరులను దోచుకోవడం అన్నటువంటి దాంట్లో ఇది డిఫరెంట్. మనం సహజ వనరుల విషయంలో ఏంటంటే కోర్టులో సరిగ్గా వాదించడం అనేటటువంటి చేత కావాలి. చేతనైతే ఏం జరుగుతుందో ఇక్కడ ప్రూవ్ అయింది. అయితే మిగతా సహజ వనరుల విషయంలో ఇట్లా జరగట్లేదు. నిలువెత్తు దోపిడీ జరుగుతోంది, పట్టించుకోవట్లేదు. మన గన్నులు ఎలా దోచుకుపోతున్నారు, ఇసుక ఎట్లా దోచుకుపోతున్నారు, ఓపెన్గా నడుస్తుంది, ఎక్కడ శిక్షలు పడట్లేదు. ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ కుట్రకి ఏది సాక్ష్యానికి కారణం ఏంటంటే సిబిఐ ఇన్వాల్వ్మెంట్ అన్నట్టు. అయితే ఇక్కడ మిగతా గనులకి దీనికి ఒక తేడా ఉంది. మిగతా గనుల్లో ఏంటంటే మనం ఒక 10 క్యూబిక్ మీటర్లు తవ్వమంటే 25 తవ్వారు, లేకపోతే 10 దాంట్లో మాకు 25 5 ఇచ్చారు, పన్ను కట్టారు, మిగతా తిన్నారు, ఇట్లాంటివి ఉంటాయి. దీంట్లో అంచనా వేయడం కష్టం. కానీ ఇక్కడ జరిగినటువంటి కుంభకోణం కంప్లీట్ డిఫరెంట్. వాస్తవంగా ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ ఓఎంసి అనేటటువంటిది కేవలం ఒక షోమేడాల్, కళ్ళ ఎదురుగుండా చూపించబడినటువంటి ఒక నాటకం. ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్కి ఎప్పుడో పర్మిషన్ ఇచ్చారు, తెలుగుదేశం టైంలోనే పర్మిషన్ ఇచ్చారు ఎవరో ఒక వ్యక్తికి. కానీ అక్కడ చెక్ చేసుకున్నాక 100 రూపాయలతో తవ్వి పని అంతా చేస్తే 5 పైసలు మిగులుద్ది, 10 పైసలు మిగులుద్ది అంతే. అది వర్కౌట్ కాదు. ఎక్కువ అంటే అది దాన్ని ఏమంటారంటే సాయిల్, వేస్ట్ సాయిల్ ఎక్కువ ఉంటుంది. అందులో 80 to 90% వేస్ట్ సాయిల్ ఉంటుంది, 10% మాత్రమే గిట్టుబాటు అవుతుంది. దానికి తోడు మళ్ళీ పర్యావరణం ఈ తతంగం